వెల్కమ్ టు బాల్మెన్సీ. సర్వే జన సుఖినో భవంతు. మనం ఏలూరులో ఉన్న దేవాలయాలన్నీ కవర్ చేస్తున్నాము. ఏలూరు దేవాలయాలు సిరీస్ పార్ట్గా దాసాంజనేయ స్వామి టెంపుల్, శనివారపేటలో ఉన్నటువంటి దాసాంజనేయ స్వామి టెంపుల్ కూడా దర్శనం చేసుకుందాం. ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలంటే ఫైర్ స్టేషన్ దగ్గర దిగి అక్కడి నుంచి శనివారపేట ఆటోలు ఉంటాయి, ఆటోల్లో వెళ్ళొచ్చు. లేదంటే మీ ఓన్ వెహికల్ అంటే వెళ్ళొచ్చు. ఇది గాలిగోపురం దగ్గరే ఉంటుందండి. క్విక్గా మనం టెంపుల్లోకి వెళ్దాం. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఇక్కడ బైరాగులు అనేవాళ్ళు ఈ దేవాలయాన్ని నిర్మించుకుని చిన్నగా ఆంజనేయ స్వామికి పూజ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఈ టెంపుల్ బైరాగుల చేత కట్టబడింది. ఈ దేవాలయానికి చాలానే దేవుని మాన్యం కూడా ఉంది. మీరు చూసినట్టు అయితే ఆ పెద్ద పెద్ద స్తంభాలు ఇదంతా ఓల్డ్ ఆర్కిటెక్చర్ అండి. తులసి కోట చూసారా ఎలా ఉందో. అలాగే ఈ టెంపుల్ చాలా పురాతనమైనది అవటం వల్ల రోడ్డుకి చాలా డౌన్లో ఉంది. చుట్టూరు చక్కగా నాపరాళ్ళతోటి, ఇంతవరకు పూర్వం నాపరాళ్ళు యూజ్ చేసేవాళ్ళు, కాంక్రీట్ ఆర్ టైల్స్ లాంటివి ఏం లేవు కాబట్టి. ఈ గోపురం కూడా చాలా ఓల్డ్ ద్రావిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో నిర్మించి ఉన్నారు. పక్కన ఒక సాయిబాబా టెంపుల్ కూడా అధునాతనంగా కట్టారు. ఇక్కడ హనుమంతుని సంజీవిని తీసుకెళ్లే పెయింటింగ్ చాలా అద్భుతంగా ఉంది. సో వెనకాల ఈ నాపరాళ్ళు వేసి చక్కగా మొక్కలు పెట్టారు. ఇది అప్పుడు గుడి ఉన్నప్పుడు ఉన్న రావి చెట్టు అండి. ఈ రావి చెట్టు దగ్గర ఆంజనేయ స్వామి ఉండటం ఇదే ఫస్ట్ అంట. అలాగే ఈ టెంపుల్ గురించి నాడీ శాస్త్రం అంటారు. నాడీ శాస్త్రం అనేది అదొక పురాతన శాస్త్రం అండి. ఆ శాస్త్రంలో కూడా ఈ టెంపుల్ ప్రస్తావన ఉందంట. మనం ఇదే ఆవరణలో శ్రీ సాయిబాబా వారి మందిరం కూడా ఉంది. ఇది కొత్తగా నిర్మించింది. ఇక్కడ కూడా భక్తులు దర్శనం చేసుకోవటానికి వస్తారు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి ఈ టెంపుల్. మనం పూజారి గారిని అడుగుదాం. శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవాలయం, శనివారపేట, ఏలూరు. నా పేరు ఫణిభూషణ వరప్రసాద్ అండి. ఈ దాసాంజనేయ స్వామి వారి దేవాలయం అత్యంత పురాతనమైనది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగింది. అదేవిధంగా ఈ నాడీ జ్యోతిషంలో కూడా దీని విశిష్టత గురించి చెప్పబడింది. ఇది రావి చెట్టు కింద వెలిసిన దేవాలయము. ఇది ఒక్కటే అవడము స్వామివారికి ప్రముఖంగా ఆలయ ఉత్సవాలు అవి జరుగుతూ ఉంటాయి. శ్రీరామనవమి ఉత్సవాలు, అలాగే కళ్యాణం, అలాగే స్వామివారి కోరికలు తీర్చే దేవుడిగా ఈ చుట్టుపక్కల ఉన్న విదేశ ప్రాంతాల్లో కూడా ఈ స్వామివారికి విశిష్టత కలిగి ఉంది. అలాగే స్వామివారికి ఆకుపూజలు కానీ, మంగళవారం ఆకుపూజలు, శనివారం కానీ స్వామివారికి ఆకుపూజలు చేసి ప్రదక్షిణాలు చేయడం వలన వారి కోరికలు తీరుతాయని భక్తులు వివాడంగా విశ్వసిస్తున్నారు. అదేవిధంగా స్వామివారికి ఆలయం నందు విశేష పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎన్ని సంవత్సరాల క్రితం నిర్మించిందండి ఈ టెంపుల్? దాదాపు చాలా ఏళ్ళ క్రితం నిర్మించింది. 1950 సంవత్సరంలోనే దీన్ని కట్టడం జరిగింది, ప్రతిష్ఠ చేసి కట్టడం జరిగింది. అంతకు పూర్వమే భైరాగి మఠం వారి భైరాగులు ఉంటూ ఉండేవాళ్ళు ఇక్కడ. వారు ఆరాధిస్తూ ఉండేవారు. వారు వెళ్ళిపోతూ ఇక్కడ అప్పగించి వెళ్ళడం జరిగింది. వారు దేశ సంచారం చేసుకుంటూ వెళ్ళడం, దాని మీద ఇక్కడ ఉన్న స్థానికులకి కానీ పెద్దలకి అప్పచెప్పడం, అప్పుడు దాన్ని నిదానంగా కొంచెం డెవలప్ చేసుకుంటూ వచ్చి స్థాయికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ దేవాలయ మండపం లోపలికి వెళ్దాము. గర్భగుడి బయట వరకు చూపెడతానండి. లోపల విగ్రహం తీయటానికి పర్మిషన్ ఇవ్వలేదు. పైన గుమ్మం పైన మీరు చూస్తే సీతారామ లక్ష్మణ హనుమంతుని యొక్క ప్రతిమలు ఉన్నాయి. కింద ఉంది.
అలాగే గర్భగుడి కూడా చాలా కిందకు ఉందండి. చెప్పాను కదా, ఇది చాలా ఓల్డ్ టెంపుల్ కాబట్టి. దగ్గరలో ఏం టెంపుల్స్ ఉన్నాయండి ఈ గుడికి? ఈ దగ్గరలో స్వామివారికి దగ్గరగా చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానము, అది కూడాను వేయంగి రాజుల కాలం నాటిది. అలాగే పక్కన చెన్నకేశ్వర పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం కూడా కలదు. స్వామి ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్తూ ఉంటారు భక్తులంతా కూడాను. స్వామివారి విశిష్టత చాలా కలిగి ఉంది. ఈ ప్రదక్షిణలు అంటే ఎన్ని ప్రదక్షిణలు చేస్తారండి? అంటే దానికి ఏమన్నా కౌంట్ అట్లా ఉంటుందా? వారి వారి కోరికలను బట్టి 11 ప్రదక్షిణాలు, 21, 108 అలా వారి శక్తానుసారం చేస్తూ స్వామివారికి ఆకు పూజ కానీ, వడపప్పు పానకాలు కానీ, ప్రసాదాలు చేయించుకుంటూ స్వామివారి కృపగా పాత్రగా వెళ్తుంటారు. అంటే ఆకు పూజ అంటే తమలపాకులతోటి తమలపాకు పూజ చేస్తారండి. ఎన్ని తమలపాకులు ఎట్లా? అది 108 అష్టోత్తరం, సహస్రము వారి యొక్క అభిష్టాన్ని బట్టి. చూసారా తలుపులు ఎంత పెద్దగా ఉన్నాయో? వీడియో చివరికి వచ్చేసామండి. మీరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇట్లాంటి దేవాలయాల గురించి వీడియోస్ రావాలంటే మీ ఎంకరేజ్మెంట్ మాకు అవసరం. అంటే ఏం లేదండి, జస్ట్ కామెంట్ చేయండి మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో, టెంపుల్ ఎలా ఉందో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.